ఏపీ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు ఒక విచిత్ర వ్యక్తిలా మారిపోయారు. గతంలో తాను చెప్పిన మాటలకు, చేసిన విమర్శలకు విరుద్ధంగా ఇప్పుడు తానే వ్యవహరిస్తున్నారు. రాజకీయ దిగజారుడు, అవకాశవాదం, ఎప్పటికప్పుడు మాటలు మార్చే తత్వం అన్నీ కలిసి చంద్రబాబు విచిత్ర మానవుడిలా దర్శనమిస్తున్నారు. 4 ఏళ్ల నాడు క్రైస్తవాన్ని హేళన చేస్తూ సీఎం వైఎస్ జగన్ను విమర్శించడానికి దాన్ని ఉపయోగించుకున్నారు. ఇప్పుడు ఆయనే లోక కళ్యాణార్థం చర్చలకు వెళ్తున్నారట. విచిత్ర వ్యక్తి చంద్రబాబు తీరుపై కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు భలే చిత్రమైన మనిషి. తను బైబిల్ చదివితే అది లోకం కోసమని నమ్మబలుగుతారు. అదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చదివితే మతం కోసమని దుష్ప్రచారం చేస్తారు. గత 4 ఏళ్లలో చంద్రబాబు నాయుడు క్రైస్తవ మతాన్ని అపహాస్యం పాలు చేసేలా ఎన్నిసార్లు మాట్లాడి ఉంటారు. ఏకంగా ఆయా పదవుల్లో ఉన్నవారికి మతం ఆపాదించి విమర్శలు చేశారు. కానీ మరి ఇప్పుడు క్రైస్తవుల ఓట్లు అవసరమై ఉంటాయి. ఆయనే క్రిస్మస్ను పురస్కరించుకుని చర్చల చుట్టూ తిరిగారు. ఎంతవరకు తప్పు లేదు. కానీ అక్కడికి వెళ్ళి కూడా ఆయన దిక్కుమాలిన రాజకీయాలు, ముఖ్యమంత్రి జగన్పై పిచ్చి ఆరోపణలు, సెంటిమెంట్తో కూడిన విమర్శలు చేశారు. ఆయన కంటే చిన్నవాడైన జగన్ ఎంత హుందాగా క్రిస్మస్ సమావేశంలో పాల్గొని వ్యవహరించారు. రాజకీయాలకు అతీతంగా ఎలా మాట్లాడారు. ఎంతో సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు ఏం ప్రసంగించారు. ఏకంగా 7 లక్షల కోట్ల రూపాయల విలువైన క్రైస్తవుల ఆస్తుల దోపిడీకి ప్లాన్ చేశారని చంద్రబాబు ఆరోపించారు. అంటే మరో 4 నెలల్లో ఎన్నికలు జరగనుండగా ఈ ఆస్తులన్నింటినీ జగన్ దోపిడీ చేసేస్తారా? చెప్పేదానికైనా అర్థం ఉండాలి. నిజంగానే ఆయన అలాంటి ఆలోచనలతో ఉంటే ఈ 5 ఏళ్లలో ఒక్క ఆరోపణ కూడా ఎందుకు రాలేదు? అంటే తప్పుడు ఆరోపణ చేయడం, దాన్ని ఈనాడు ఎల్లో మీడియా పటం కట్టి మొదటి పేజీలో అచ్చేయడం నిత్య కృత్యంగా మారింది. ఆ తర్వాత అచ్చోసిన ఆంబోతును జనం మీదకు వదిలినట్లు ప్రజల మీదకు ఈనాడు పత్రిక కాపీలను వదలడం, ఇదే పనిని గత 4 ఏళ్లుగా సాగిస్తున్నారు. బహుశా అమరావతి రాజధాని గ్రామాల్లో తన పార్టీ వారు చేసిన భూదోపిడీ ఏమైనా చంద్రబాబుకు గుర్తుకు వచ్చిందేమో. క్రైస్తవ మిషనరీల వారు విద్యా సంస్థల్ని, ఆసుపత్రులు, శరణాలయాలను నెలకొల్పి ప్రభుత్వం చేయని పనులను చేస్తుంటే గత ప్రభుత్వాలు వారికి గ్రాంట్లు ఇచ్చి ప్రోత్సహిస్తే వైసీపీ ప్రభుత్వం ఆ సాయం నిలిపివేసి ఆయా విద్యా సంస్థలను మూతపడేలా చేసి వాటి ఆస్తులను ఆక్రమించాలని చూసిందని చంద్రబాబు మరో పచ్చి అసత్యం చెప్పారు. ఏ ఆసుపత్రి స్థలాన్ని తీసుకున్నారు? ఏ విద్యా సంస్థను ఆక్రమించారు? మిషనరీలు అన్నీ హిందూ మతాన్ని దెబ్బతీయడానికే ప్రయత్నిస్తున్నాయని ఆరోపించే బీజేపీతో కలిసి పనిచేసింది చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని టీడీపీనే కదా. బీజేపీతో సావాసం కోసం క్రైస్తవ మతస్థులను అవమానించేలా, పాస్టర్లను అనుమానించేలా ప్రసంగాలు చేసింది చంద్రబాబు, ఆయన అనుచరులే. కానీ ఇప్పుడు మాత్రం మాట మార్చి మిషనరీల ఆస్తులు ఆక్రమించే యత్నం చేస్తున్నారని ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. నిజానికి అలాంటి ఆరోపణలకు గురవుతున్నది టీడీపీ నేతలే. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు గుంటూరులో ఈఎల్సీ అనే క్రైస్తవ సంస్థకు చెందిన దాదాపు ఎకరం స్థలాన్ని చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన ఒక నేత ఏడాదికి కేవలం ₹1,00,000 లీజుకు లాగించేశారట. గుంటూరు ఏసీ కాలేజీకి చెందిన 2 ఎకరాల స్థలాన్ని కూడా లీజు పేరుతో ఏడాది ₹7 లక్షలకే ఒక ఆసుపత్రికి బలవంతంగా ఇప్పించారట. విజయవాడ లేలా కాలేజీకి చెందిన 8 ఎకరాల స్థలాన్ని చంద్రబాబు టైంలో ఒక క్లబ్కి ఇప్పించారట. ఇలా పలు అంశాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తన వెనుక ఇంత పెద్ద మచ్చ పెట్టుకుని జగన్పై దారుణమైన ఆరోపణలు చేస్తుంటారు. జగన్ ఎయిడెడ్ స్కూళ్లను సంస్కరించే క్రమంలో తీసుకున్న చర్యలను తప్పుపడుతున్నారు. అదేమీ బలవంతంగా ఎవరి నుంచి తీసుకోలేదు. అయినా చంద్రబాబు, టీడీపీ మీడియా దుష్ప్రచారం చేస్తుంటాయి. శత్రువును కూడా ప్రేమించాలని బైబిల్ చెబుతోందని చంద్రబాబు సూక్తి ముక్తావళి వల్లించారు. మరి అసలు ఏ పదవిలో లేనప్పుడు జగన్పై కక్షగట్టి సోనియా గాంధీతో కలిసి చంద్రబాబు తప్పుడు కేసులు ఎలా పెట్టించారు? నిత్యం జగన్పై తప్పుడు ప్రచారం ఎలా చేశారు? సోషల్ మీడియాలో ఇష్టారీతిన పోస్టులు పెట్టి ఎదుటివారిని అవమానిస్తే కూడా చర్య తీసుకోకూడదని చెబుతున్న చంద్రబాబు, లోకేష్ ఇప్పుడు ఎర్రబుక్కు అంటూ ఎందుకు పట్టుకు తిరుగుతున్నారు? అందరి అంతు చూస్తామని ఎలా బెదిరిస్తున్నారు? ఎన్నికలు లేకపోతే క్రైస్తవ మతం గురించి ఈయనకు పడుతుందా? ఎన్నికలు రాగానే క్రీస్తు, బైబిలు, పాస్టర్లకు భృతి, చర్చిల మరమ్మతులకు నిధులు మొదలైనవి గుర్తుకు వస్తాయి. అదే జగన్ ప్రభుత్వం చేస్తే టీడీపీ తప్పుపడుతుంది. జగన్ను సమర్థిస్తే దేవుడి సందేశాన్ని అపహాస్యం చేసినట్లేనని చంద్రబాబు ఎంత దారుణంగా వ్యాఖ్యానించారు. జగన్ అమలు చేస్తున్న స్కీములను ఎదుర్కోలేక, ప్రజల్లో జగన్ పట్టు తగ్గించడం ఎలాగో తెలియక ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే దేవుడి సందేశం ప్రకారమే గత ఎన్నికల్లో టీడీపీని ప్రజలు ఓడించారని చంద్రబాబు ఒప్పుకుంటారా? 23 సీట్లకే పరిమితం చేశారని అంగీకరిస్తారా?
ఇంత వయసు వచ్చాక కూడా చంద్రబాబులో అసూయ ద్వేషం వంటివి పోలేదనడానికి ఇంతకన్నా ఉదాహరణ అవసరమా? దైవ సందేశం అంటే ఇలా మాట్లాడటమా? చంద్రబాబు కన్నా అధిక అసూయతో రగిలిపోతున్న రామోజీరావు ఇంతకన్నా నీచంగా జగన్ ప్రభుత్వంపై రోజు అబద్ధ ప్రచారం చేస్తున్నారు. ఇంకో సంగతి ఏమిటంటే, గతంలో ఎన్నడూ సందర్శించని గుణదల మేరీమాత ఆలయానికి కూడా చంద్రబాబు వెళ్ళారట. ఓట్ల కోసం ఎక్కడికైనా ఈయన వెళ్తారు. మరోవైపు ఇంటిలో యాగం కూడా చేస్తున్నారట. మనిషిలో మార్పు రాకుండా ఎన్ని ఆలయాలు, చర్చీలు, మసీదులకు వెళితే, ఎన్ని యాగాలు, ప్రార్థనలు చేస్తే మాత్రం ఏం ప్రయోజనం ఉంటుంది?